హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 8వ భాగాన్ని వినేద్దాం. మీనా ఇంటికొచ్చి శుభ్రంగా స్నానం చేసి దేవుడికి దీపం వెలిగించి సారథి కోసం డిన్నర్ ఏర్పాటు చేసి డైనింగ్ టేబుల్ మీద సారథి కోసం ఎదురుచూస్తూ టేబుల్ మీదే నిద్రపోయింది. ఇంతలో మెయిన్ గేట్ దగ్గర కారు ఆగిన సౌండ్ మెలకు వచ్చింది మీనాకి. వెంటనే లేచి తలుపు తీసి బయటకొచ్చింది మీనా. కారు అద్దం పగిలిపోయి కారంతా సొట్టలు పడిపోయి ఉండడం చూసి భయపడిపోయిన మీనా సారథి సారథి అంటూ కారు డోర్ తీసి చూసింది. మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఎందుకు మీనా అలా అరుస్తున్నావు అంటూ విసుగ్గా కారు దిగి గబగబా తన బెడ్రూంలోకి వెళ్తుంటే సారథి భోజనానికి రండి, మీకోసం మీకు ఇష్టమైన వంట చేశాను అంది. వద్దు మీనా, కడుపు నిండిపోయింది అన్నాడు. అంటే మీరు బయటే భోంచేశారా? సారథి ఏం మాట్లాడలేదు. కారు ఎందుకు అలా అయిపోయింది అని పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ అడుగుతుంది మీనా. జీవితానికి చాలా పెద్ద పెద్ద దెబ్బలే తగులుతూ ఉంటాయి మీనా, కారెంత అంటూ విసుగ్గా పైకెళ్ళిపోయాడు సారథి. కనీసం నువ్వు భోజనం చేశావా అని కూడా అడగకుండా సారథి అలా వెళ్ళిపోవటం వింతగా అనిపించింది మీనాక్షికి. సారథి బాల్కనీలో చైర్ మీద పడుకున్నాడు. అక్కడికొచ్చిన మీనా సారథి పాలు ఏమైనా తాగుతారా అని అడిగింది. నాకేం వద్దు మీనా, నువ్వు వెళ్ళి పడుకో, నాకు తలనొప్పిగా ఉంది, నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ అంటూ కళ్ళు మూసుకున్నాడు. ఎంతో భారంగా అడుగులు వేస్తూ మీనా వెళ్ళి మంచం మీద పడుకుంది. ఈ సమస్య తొందరగా పరిష్కారం చూడాలి అనుకుంటూ ఆలోచిస్తూ మీనాకి రాత్రంతా నిద్ర పట్టలేదు. కళ్ళతో చూసింది, హృదయంతో నమ్మలేక ఊపిరి ఆగిపోయినట్లు విలువెల్లాడిపోతున్నాడు సారథి. ఇద్దరూ ఆ రోజు రాత్రంతా తమ ఆలోచనలతోటే నిద్రపోలేదు. రాత్రి సరిగా నిద్ర పట్టక పొద్దున్నే నిద్ర లేవలేకపోయింది మీనా. రాజేశ్వరి వచ్చి మీనాను లేపింది. బద్ధకంగా కళ్ళు తెరిచిన మీనా ఒక్కసారిగా ఈ ప్రపంచంలోకొచ్చి గబుక్కున లేచి మంచం మీద కూర్చొని టైం ఎంతైంది పిన్నిగారు అని అడిగింది. 8:30 అయిందమ్మా, మీకు కాలేజీకి ఫస్ట్ డే అని లేట్ అయితే బాగోదని చెప్పి సారథి హాస్పిటల్కి వెళ్ళిపోయారమ్మా అన్నది. ఏంటి, హాస్పిటల్కి వెళ్ళిపోయారా? మరి టిఫిను? నేను వండానమ్మా, కానీ ఆయన ఏమీ తినకుండానే వెళ్ళిపోయాడు. అయ్యో అంటూ లేచి గబగబా ఫ్రెష్ అయింది. దేవుడికి దీపం పెట్టుకుని తను కూడా కాలేజీకి బయలుదేరింది. ఇంతలో గుమ్మంలో కనిపించాడు రవి. హాయ్ మీనా, గుడ్ మార్నింగ్. మీనా నవ్వు తెచ్చిపెట్టుకుంటూ హాయ్, గుడ్ మార్నింగ్ రవి. నీకు ఈరోజు కాలేజీ ఫస్ట్ డే అనుకుంటాను. నేను అటే వెళ్తున్నా, డ్రాప్ చేస్తాన్రా అంటూ కార్ డోర్ ఓపెన్ చేశాడు రవి. ఇక తప్పదు అన్నట్లు వెళ్ళి కూర్చుంది మీనా. సారథి అలా ఎందుకు వెళ్ళిపోయారు అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చింది మీనా. మనసు ఒప్పక మీనాని కాలేజీలో డ్రాప్ చేద్దామని మళ్ళీ వెనక్కి వచ్చిన సారథి మీనా రవి కారులో వెళ్ళిపోవడం చూసి కళ్ళంతా ఎరిపెక్కిపోయి జుట్టులో చేతి వేలు పోనిచ్చి బాధగా కళ్ళు మూసుకున్నాడు. ఎంతసేపు కారులో అలాగే ఉండిపోయిన సారథి తీక్షణంగా చూస్తూ ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. మీనా రవి కారులో వెళ్తూ రవి వైపు గోముగా చూస్తూ అందమైన చిరునవ్వు మొహం నిండా నింపుకుని, రవి, ఇప్పుడు కాలేజీకి ఎందుకు? ఎలాగో చాలా లేట్ అయిపోయింది, మీ ఇంటికెళ్ళి కాసేపు టైంపాస్ చేద్దామా అని అడిగింది. పట్టలేని సంతోషంతో మికం మీద నవ్వు ఆపుకోలేక, ష్యూర్ మీనా, ష్యూర్, మీ అంత అందమైన దేవకన్య రూమ్కి తీసుకెళ్ళమని అడిగితే ఎవరైనా కాదంటారా అంటూ గాలిలో ఎగిరిపోతున్నాడు. ఎడ్ల వంటికి ఘంటసాల పాటలు వినిపిస్తుంటే సీతారామయ్య గారు అరుగు మీద నుండి చూశారు. బండిలో ధాన్యం బస్తాలు తీసుకొస్తున్న అభి కనిపించేసరికి సీతారామయ్య, ఒరేయ్ హనుమంతు, మనవడు ధాన్యం తీసుకుని వస్తున్నాడ్రా, గది తలుపులు తీయించు అంటూ అరిచారు. అభి ఎడ్ల బండిని గుమ్మంద ముందర ఆపి చెమట తుడుచుకుంటూ గుమ్మంలోకొచ్చి కూర్చున్నాడు. అదేమిటి అభి, అలా కింద కూర్చున్నావే, ఇలా వచ్చి కుర్చీలో కూర్చో అయ్యా అన్నారు. అని అంటుంటే అభి నవ్వుతూ మర్యాదపూర్వకంగా, లేదు మావయ్య, ఇలాగే ఫ్రీగా ఉంటుంది. బావగారు హాస్పిటల్కి వెళ్ళారా? అవును అన్నట్టు తలూపాడు సీతారామయ్య. అభి, పాత బంధాల్ని వదిలే, ఇప్పుడు నీకు నా మనవరాలతో కొత్త బంధాన్ని ప్రారంభించావు, ఇక మమ్మల్ని ఆ రకంగానే పిలిస్తే బాగుంటుందేమో. అభి నవ్వుతూ, మీరు ఎలా అంటే అలా తాతగారు అంటూ మళ్ళీ నవ్వాడు. ఇంతలో తారకం కాఫీ తీసుకుని అక్కడికొచ్చింది. తారకాను చూసి, మామగారు నా కోసం కాఫీ తెచ్చారా అని నవ్వుతూ కాఫీ తీసుకున్నాడు. ఈ మామగారు ఎవరు అని వెనక్కి తిరిగి చూసింది తారకం. తారకాను చూసి గట్టిగా నవ్వుతున్న సీతారామయ్య, భలే వాడివేరా మనవడా అంటూ అభి భుజం చరిచాడు. అర్థం కానట్టు చూస్తుంది తారకం. ఏమీ లేదే, మనల్ని కొత్త బంధాలతో పిలవమని చెప్పాను, మనవడు వెంటనే అందుకున్నాడు. మామగారు, నందు ఇక్కడే ఉందా అంటూ లోపలికి తొంగి చూస్తున్నాడు అభి. ఇక్కడే ఉందిరా, వెళ్ళి పిలుస్తానుండు అంటూ లోపలికి వెళ్తున్న తారకాను చూసి, ఉండత్తా, నేను వెళ్తాను లోపలికి అని అభి నందు గదిలోకి వెళ్ళబోతుంటే బయటికి రాబోతున్న నందు తల అభి తల కొట్టుకున్నాయి. అబ్బా అంటూ తల రాసుకున్నారిద్దరు. అభిని చూసి తలదించుకుని తారకం దగ్గరికి వెళ్ళి,
మామ, ఇంటికెళ్తానా, అమ్మొస్తే చెప్పు అంటూ గుమ్మం వైపు అడుగులు వేసింది నందు. ఏమిటే, శుభ్రంగా పువ్వులు మాల కట్టి పెట్టుకుని చేతికిస్తే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నావు అంటూ అక్కడున్న పువ్వులు తీసి నందు జడలో పెట్టింది తారకం. ఆ చీరలో పువ్వులతోటి అందంగా మెరిసిపోతున్న నందుని చూసి అభి చిరునవ్వు నవ్వుకుంటూ గుమ్మం బయటకొచ్చి, తాతగారు, మీ ధాన్యం బస్తాలన్నీ పొలం నుండి తెచ్చేశాను. రేపు మా పొలం కోత కోస్తాం. రేపు నేను ఇక్కడికి రాకపోవచ్చు. ఏమైనా పనుంటే హనుమంతు చేత కబురు పంపండి. సీతారామయ్య నవ్వుతూ, ఈ వయసులో నాకు అండగా నిలబడుతున్నావు, చాలా సంతోషం నాయనా. రఘురాం ధాన్యాన్ని రేపు మిల్లుకి తీసుకుని వెళ్తానన్నాడు. నువ్వు నీ పొలం చూసుకో అని అభిమానం నిండిన స్వరంతో మాట్లాడాడు సీతారామయ్య. అభి అక్కడే పార్క్ చేసిన తన బుల్లెట్ని స్టార్ట్ చేశాడు. నందు బైక్ పైన కూర్చుంది. వాళ్ళింటికి వెళ్ళిన వెంటనే నందు బైక్ దిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ అభి కంటికి కనిపించలేదు. రాత్రి వంట చేసి మామగారికి పెట్టేసి అభి కోసం కంచంలో అన్నీ సిద్ధం చేసి అక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది. గుమ్మంలోకి వచ్చిన వారితో మాట్లాడి లోపలికొచ్చేసరికి కంచం కనిపించడంతో వెళ్ళి భోంచేసి రూంలోకి వెళ్ళి పడుకున్నాడు. తను పడుకున్నాడని తెలిసిన తర్వాత నందు రూంలోకి వెళ్ళి కింద చాప వేసుకుని పడుకుంది. తన రాక కోసం ఎదురు చూస్తున్న అభి మంచం మీద నుంచి లేచి నందు పక్కన కూర్చున్నాడు. నందుని చూసి ఆమె అందానికి కళ్ళు తెరిచి నందు అంటూ తన భుజం మీద చెయ్యి వేశాడు. వెంటనే లేచి కూర్చున్న నందు ముఖంలో ఏ భావం లేకుండా నేల చూపులు చూస్తుంది. నందు అంటూ దగ్గరికి రాబోతున్న అభి గుండెల మీద చెయ్యి వేసి దూరంగా తోసింది నందు. ఒక్కసారిగా అహం భావం దెబ్బతింది అభికి. చాలా కోపం వచ్చేసింది అభికి. కోపంగా వెళ్ళి అక్కడున్న కుర్చీని తీసి విసిరి కొట్టాడు. కోపంగా మంచం మీద కూర్చుంటూ, ఏమిటి నందు, ఏమిటి నీ ప్రాబ్లం? నన్ను ఎన్నాళ్ళిలా వేధిస్తావు? నీకు నేను నచ్చలేదా? మరెందుకు నా వెనక తిరిగావు? నిన్ను పెళ్లి చేసుకోమని నువ్వే కదా నన్ను అడిగావు. నీతో పెళ్లి చేసుకుంటే నా జీవితం సుఖంగా ఉంటుంది అనుకున్నాను. నాకు స్వర్గాన్ని చూపిస్తావనుకున్నాను. ఇలా ప్రతి క్షణం రంపపు కోత కోస్తావని అనుకోలేదు అంటూ నందు దగ్గరికెళ్ళి నందు ముఖం తన వైపుకి తిప్పుకుంటూ, ఇంటికొచ్చిన దగ్గర నుంచి నాకు ఎందుకు నువ్వు కనిపించలేదు? నాకు కనిపించకుండా ఎక్కడ దాక్కున్నావు? కనీసం నాకు అన్నం కూడా నీ చేత్తో వడ్డించలేకపోతున్నావా? ఏడుపు నిండిన కళ్ళతో నందు తన చూపులు నేల వైపు చూస్తుంది. అది చూసి ఇంకా కోపం వచ్చిన అభి, నేను పల్లెటూరులో ఉంటున్నానని నువ్వు నన్ను ఇష్టపడ్డం లేదా? ముందు నీకిష్టమని అని చెప్పావు కదా, లేక నేను చదువుకోలేదనుకుంటున్నావా? నేను ఎంఎస్సీ అగ్రికల్చర్ చేశాను. ఐ ఆమ్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మై యూనివర్సిటీ అండ్ ఐ నో ఇంగ్లీష్ వెరీ వెల్. ఐ కెన్ టాక్ ఇన్ ఇంగ్లీష్ వెరీ వెల్. ఐ కెన్ డూ ఎనీథింగ్ బెటర్ దెన్ యూ. నేను ఇంగ్లీష్లో కూడా మాట్లాడింది చూపించాను కదా నందు. నువ్వు నీ డిగ్రీ కంప్లీట్ చేయకుండా చదువు మధ్యలోనే వదిలేశావు. నాకు దానితో ఎటువంటి ప్రాబ్లం లేదు. నీకు నేను ఎందుకు నచ్చడం లేదు అర్థం కాక నా ఆలోచనలన్నీ అన్ని వైపులా తిరుగుతూ నాకు నరకం చూపిస్తున్నాయి. పెళ్లి కాకముందర గలగలా మాట్లాడుతూ లేడిపిల్లలా గంతేసింది నువ్వేనా అని అనుమానం వస్తుంది నాకు. ఏదో ఒకటి చెప్పు నందు. అదే అయ్యుంటుంది అని ఏదో తట్టినట్టుగా తల ఊపుకున్నాడు అభి. నువ్వు మీ అక్క మీనా మొగుల్ని దూరంగా ఉంచి ఇబ్బంది పెట్టడం ఫ్యాషన్ అనుకుంటున్నారు కదా అంటూ నందు వైపు చూశాడు. ఆ మాటకి కోపం వచ్చిన నందు ఎర్రటి కళ్ళతోటి అభి వైపు కోపంగా చూసింది. ఆ చూపుకి ప్రపంచంలోకి వచ్చిన అభి నందు దగ్గరికెళ్ళి, సారీ నందు, నువ్వు నన్ను అలా తోసేటప్పటికి నా ఈగో చాలా హర్ట్ అయింది. కోపంలో ఏం మాట్లాడుతున్నానో నాకు తెలియలేదు నందు. నాకు కావాల్సింది నీ శరీరం కాదు, నీ ప్రేమ. నీ ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలని నా మనసు తహతహలాడుతుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీ బాధ ఏమిటి? చూడు నందు, మీనా తన భర్తకి తన మనసులో ఉన్న బాధని చెప్పుకుంది. ఇద్దరూ ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. అనురాగాలతో ప్రేమతో వాళ్ళ పవిత్ర బంధాన్ని ప్రారంభించాలని ఇద్దరూ అనుకున్నారు. అందువల్ల వారికి ఆ దూరం కూడా ఆనందాన్నిచ్చింది. కానీ నువ్వు నాకు నీ మనసులో ఉన్న బాధను చెప్పటం లేదు, నా ఎదుట కనిపించడం లేదు. ప్రతి క్షణం నువ్వు నాకు ఎందుకు ఇలా శిక్ష విధిస్తున్నా ఎందుకో నాకు అర్థం కావటం లేదు. కారణం తెలిస్తే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అసలు ఏమీ తెలియకుండా నిన్ను ఏ రకంగా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావటం లేదు. కారణం తెలిస్తే నీకోసం ఈ 20 రోజులు ఏమిటి, 20 సంవత్సరాలైనా ఎదురు చూస్తాను. కానీ ఏ కారణం తెలియకుండా ఇక ఒక క్షణం కూడా భరించలేను అంటూ నందుని తన వైపుకు తిప్పుకొని నందు గెడ్డం కింద చెయ్యి వేసి తన ముఖం ఎత్తి నందు కళ్ళలోకి చూస్తూ, నా మీద నమ్మకం లేదా నందు? ఈ విషయమే నన్ను ఇంకా బాధిస్తుంది. నీకు నా మీద నమ్మకం కలగలేదు కదూ అంటూ ఉంటే అభి కంటి నుండి కూడా బాధ నీటి రూపం ధరించింది. అది చూసిన నందు భరించలేకపోయింది. ఏడుస్తూ అభి కంటినీరు తుడుస్తూ, అలా మాట్లాడకు అభి, నువ్వు చాలా మంచివాడివి. నేనే తప్పు చేశాను. నీకు మొదటి రోజే దీని గురించి చెప్పవలసింది. నువ్వు ఎలా అర్థం చేసుకుంటావనే భయంతో మూగదానినైపోయాను. ఏ విషయమైనా ధైర్యంగా చెప్పు నందు.
నీకు ఎప్పుడూ నేను నీడలాగా చీకటిలో కూడా తోడుంటాను. నన్ను ఒక్కడిని మాత్రం చీకట్లో ఉంచొద్దు నందు అంటూ నందు ఒడిలో తల దూర్చాడు. చెప్పు నందు, ఏమిటి నీ సమస్య? ఇబ్బందిగా అభి కళ్ళలోకి చూస్తూ అతని చూపుల్లోని కాంతితో గుండె నిండా ధైర్యం నింపుకొని చెప్పడం ప్రారంభించింది నందు. అభి, నీకు తెలుసు కదా నాకు మొదటి నుంచి ఢిల్లీ వాతావరణం అంటే ఇష్టం ఉండదని. నేను ఎప్పుడు ఫ్రెండ్స్తో సరదాగా ఫీల్డ్ ట్రిప్కి వెళ్తూ ఉండేదాన్ని. ఒకసారి నేను మా నాన్నని కలుద్దామని మా నాన్నగారి హాస్పిటల్కి వెళ్ళాను. ఆయన ఏదో ఆపరేషన్లో ఉన్నారని ఆయన కోసం వెయిట్ చేస్తూ కాఫీ కేఫ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ నాకు ఒక అబ్బాయి కనిపించాడు. అందరితో సరదాగా మాట్లాడే నేను అతనితో కూడా మాటలు కలిపాను. మాటలలో తెలిసింది అతను మా నాన్నగారి జూనియర్ డాక్టర్ అని. ఎంతో సరదాగా మాట్లాడాడు అతను. ఇంతలో మా నాన్నగారి ఆపరేషన్ కంప్లీట్ అయిందని తెలిసి అతనితో కలిసి నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. లోపలికొచ్చిన మమ్మల్ని చూసి మా నాన్నగారు, హాయ్ బేబీ, నా కోసం వెయిట్ చేస్తున్నావట నర్స్ చెప్పింది. అవును నాన్న, మా ఫ్రెండ్స్ అందరం కలిసి చిక్మంగళూరు ట్రెక్కింగ్ చేద్దాం అనుకుంటున్నాం. నాన్న ప్లీజ్ నాకు 5 డేస్ పర్మిషన్ ఇవ్వండి, నాకు వెళ్ళాలనుంది. ఏమిటి నందు, నువ్వు చిన్న పిల్లవనుకుంటున్నావా? ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ కర్ణాటక? అంత దూరం నిన్నొక్కదాన్ని నేనెలా పంపిస్తాను? అందులోనూ 5 డేస్, ఇట్స్ నాట్ గుడ్ నందు అని సీరియస్గా చూస్తూ చెప్పారు రఘురాం. నాన్న ప్లీజ్, ఫ్రెండ్స్ అందరం కలిసి 10 మంది దాకా ఉన్నాం. నా గురించి ఏమీ భయపడిన అవసరం లేదు. ప్లీజ్ నాన్న, ప్లీజ్ ప్లీజ్ అంటూ అడిగింది నందు ముద్దుగా. నాన్న, లేకపోతే ఈయనున్నారు కదా మీ జూనియర్ డాక్టర్, ఇతని నాకు తోడుగా పంపండి. హో, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? మా అల్లరి పిల్ల వచ్చిన వెంటనే స్టార్ట్ చేసేసింది గోల. దానితో మిమ్మల్ని గమనించలేదు. చూడు నందు, అమ్మ ఓపీలో ఉంది. వెళ్ళి మీ అమ్మని పర్మిషన్ అడుగు. నీ డిపార్ట్మెంట్ అంతా మీ అమ్మదే. తెలిసి కూడా నా దగ్గర ఎందుకు వస్తావు? నువ్వు ఓకే అను నాన్న అంది నందు. సరే, మీ అమ్మ ఒప్పుకుంటే వెళ్ళు. థ్యాంక్స్ నాన్న అంటూ రఘురామ్ని గట్టిగా కౌగులించుకుని బయటికి పరుగు తీసింది. సరే, మీ డ్యూటీ అయిపోతే మీరు కూడా వెళ్ళిపోవచ్చు అని అక్కడే ఉన్న తన జూనియర్ డాక్టర్కి చెప్పాడు రఘురామ్. ఓకే సార్ అంటూ అతను కూడా వెళ్ళిపోయాడు. అతను బయటకొచ్చి చూసేసరికి నందు ఫోన్లో తన ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది. తన కోసం వెయిట్ చేస్తున్న డాక్టర్ అక్కడే నిలబడి ఉన్నాడు. ఫోన్ మాట్లాడేసి వెనక్కి తిరిగి చూసిన నందు, థ్యాంక్స్ రవి గారు, మీరిచ్చిన ఐడియా వల్లే మా నాన్న నేను వెళ్ళటానికి ఒప్పుకున్నారు. మీరు కూడా మీ హాలిడేస్ చూసుకోండి. 5 డేస్ హ్యాపీగా తిరిగొద్దాం అంటూ అల్లరిగా రవికి షేక్ హ్యాండ్ ఇచ్చింది. తను కూడా ఎంతో అందమైన నవ్వుతూ, ష్యూర్ నందు, నా వల్ల మీరు ఇంత హ్యాపీగా ఉంటారు అంటే నేను తప్పకుండా వస్తాను. సరే, మీ అమ్మగారిని మరి ఒప్పించండి. అది చాలా సింపుల్ అంటూ భుజాలెగరేస్తూ బాయ్ చెప్పింది రవికి. అటుగా వెళ్తున్న నందుని చూస్తున్న రవి తన ప్లాన్ సక్సెస్ అయినందుకు ఆనందంగా నవ్వుకున్నాడు. నందుని ఎలాగైనా తన ప్రేమలోకి దింపి ఈ హాస్పిటల్ని రఘురామ్ తర్వాత తన కంట్రోల్లోకి తీసుకుందాం అనుకున్నాడు. శాంతిని ఒప్పించి ట్రిప్కి వెళ్ళడానికి రెడీ అయి రవి కాల్ చేసిన నందు. కాల్ లిఫ్ట్ చేసిన రవి, హలో, ఎవరు? నేను సార్, నందుని. హాయ్ నందు, నా నెంబర్ నీకెక్కడ దొరికింది? మీకు తెలీదా? ఢిల్లీలో ప్రతి గోడ మీద మీ నెంబర్ అంటించుంటుంది కదా అంది నందు. హహహ అని నవ్వుతూ, సారీ, జస్ట్ జోక్, మా డాడీ దగ్గర తీసుకున్నాను. మేము బస్ బుక్ చేసుకున్నాం. మార్నింగ్ 8:30 కల్లా మీ ఇంటి ముందర ఉంటుంది బస్సు. ఓకే నందు, షూర్ అన్నాడు రవి. ట్రెక్కింగ్కి షూస్ ఇంకా మీకు గేర్ సైకిల్ ఉందా? ఉంటే అది కూడా తీసుకొని రండి. ఓకే, బాయ్ అండి అని ఫోన్ పెట్టేసింది నందు. చిక్మంగళూరు చల్లని వాతావరణంలో తన ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేస్తుంది నందు. రవిని ఎందుకు తీసుకొచ్చిందో తనకే తెలీదు. రవిని అసలు పట్టించుకోవడం లేదు. ఎలా ఈ అమ్మాయితో కలవాలి, ఎలా మాటలు కలపాలి, ఎలాగైనా ఈ అమ్మాయిని ఈ ట్రిప్లోనే తన వైపు తిప్పుకోవాలని సీరియస్గా చాలా ఆలోచనలు చేస్తున్నాడు రవి. సీరియస్గా సిగరెట్ తాగుతూ కొండల వైపు చూస్తున్న రవి వెనుకగా మాటలు వినిపించి అటు తిరిగాడు. నందు కనిపించేసరికి హాయ్ నందు అంటూ చెయ్యి ఊపాడు. మీరు డాక్టరేనా? అందరికీ చెప్పాల్సిన బదులు మీరే సిగరెట్ తాగుతున్నారేంటి అంది. సిగరెట్ తీసి పడేసి కాలుతో తొక్కుతూ, అవును నందు, నీలా మందలించే వాళ్ళు నాకు ఎవరున్నారు చెప్పు? ఏదో ఏకాకి పక్షిని. అదేమిటి, మీకెవరూ లేరా అని అమాయకంగా పెద్ద పెద్ద కళ్ళు చేసి చూస్తూ అడిగింది నందు. లేరు నందు, నా చిన్నప్పుడే మా అమ్మా నాన్న పోయారు. దాంతో నేను ఒంటరిని అయిపోయాను. పాపం అన్నట్టుగా చూస్తుంది నందు. అదంతా వదిలే, కొంచెం నన్ను కూడా పట్టించుకో. ఒక్కడినే అయిపోయాను, బోరు కొడుతుంది నాకు. సారీ రవి గారు, తప్పైపోయింది అంటూ చిలిపిగా నవ్వుతూ, రేపు పొద్దున్నే మనందరం ట్రెక్కింగ్ బయలుదేరుతున్నాం. మీరు మీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రేపు మార్నింగే లేవాలి కదా. పడుకోవచ్చులేనందు, ఎప్పుడు నిద్రపోయేదే కదా. అయినా నాకు ఇంత తొందరగా పడుకునే అలవాట్లేదు. కాసేపు కబుర్లు చెప్పుకుందాం. కానీ నాకు తొందరగా పడుకునే అలవాటు ఉంది. అసలే రేపు పొద్దున్నే లేవాలి.
మీరు హాయిగా ఈ నేచర్‌ని చూస్తూ కూర్చోండి. నేను వెళ్లి పడుకుంటున్నాను. గుడ్ నైట్. బాయ్ అంటూ వెళ్ళిపోయింది నందు. ఇది పెద్ద కంచులా ఉందే. అసలు టైం ఇవ్వడమే లేదు అని చిరాగ్గా తల పట్టుకున్నాడు రవి. అందరూ చాలా హడావిడి పడిపోతూ జీన్స్ ప్యాంటు, షర్టు వేసుకొని పెద్ద బ్యాగులు వెనకాల తగిలించుకొని చల్లటి వాతావరణంలో వేడివేడిగా కాఫీ తాగుతున్నారు. అక్కడికొచ్చాడు రవి. హాయ్ అంటూ అందరినీ చూసి చాలా అందంగా నవ్వాడు. చాలా హ్యాండ్సమ్‌గా ఉన్న రవి ఎవరినైనా చాలా ఈజీగా ఆకర్షించగలడు. గర్గల్స్ పెట్టుకొని ఎంతో స్టైల్‌గా ఉన్న రవి అందంగా నవ్వుతూ నందు దగ్గరికెళ్ళి హాయ్ బ్యూటీ అంతా రెడీయా అంటూ తన ముఖానికున్న కుంకుమ బొట్టు తుడుచుకుంటూ అది నందు గమనించాలని తన వైపే నవ్వుతూ చూస్తున్నాడు. అది చూసిన నందు మీరు గుడికి ఏమైనా వెళ్ళారా? అవును నందు. ఇక్కడ ఈ రిసార్ట్ పక్కనే చిన్న గుడి ఉంది. నేను ఇప్పుడే చూసి దండం పెట్టుకొని వచ్చాను. మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. హో! మీరు దైవ భక్తులు కూడానన్నమాట. సరే పదండి దండం పెట్టుకొని వద్దాం అంటూ తన ఫ్రెండ్స్ తోటి అటు వెళ్ళింది. అందరూ వాళ్ళ షూస్ తీసి గుడి లోపలికెళ్లారు. ఇంతలో అక్కడికొచ్చిన రవి నందు షూస్ కింద గ్రిప్ పాడు చేసి తను నేలకేసి రాసి చూశాడు. షూ జారిపోతుంది. నవ్వుకుంటూ నందుని చూసి ఇప్పుడు నువ్వు నా వలలో పడక తప్పదు అనుకుంటూ ఏమీ ఎరగనట్టు అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు. దర్శనం చేసుకొని వచ్చిన నందు షూస్ వేసుకుని ఇక బయలుదేరదామా అంది. షూర్ మేడం. నీదే ఆలస్యం. అందరూ కలిసి చాలా సరదాగా కొండపైకి ఎక్కుతూ నవ్వుతూ ఒకరిపైన ఒకరు జోక్స్ వేసుకుంటూ చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇంతలో బాగా వర్షం పడడం మొదలైంది. దానితో అందరూ గబగబా పరుగులు తీస్తూ అక్కడే ఉన్న ఒక చెట్టు కిందికెళ్లారు. ఆ దేవుడు కూడా నాకు సహాయం చేస్తున్నారు. టైంకి భలే వర్షం పడింది. ఇప్పుడు నందు షూస్ జారక తప్పదు అని నవ్వుకుంటూ నందు వెనకాలే నడవడం మొదలుపెట్టాడు రవి. అనుకున్నట్టే నందు కాలు జారి పడిపోయింది. చెయ్యి చాలా నొప్పొచ్చి చాలా గట్టిగా అరిచింది. నవ్వుకుంటూ వస్తున్న రవి అయ్యో నందు ఏమైంది అంటూ కంగారు పడిపోతూ ఉన్నట్టు నటిస్తూ నందుని చూశాడు. రవి ఆర్థోపెడిక్ డాక్టర్ అవ్వడం వలన అతనికి అర్థమైంది చెయ్యి ఫ్రాక్చర్ అయిందని. కానీ రవి కాలు విరగడం కోసం చేసిన ప్లాన్ సరిగ్గా అమలవ్వలేదు. నందుని ఎత్తుకొని తీసుకెళ్లాలని అతని ప్లాన్. తర్వాత నందు ఎలాగోలా ఇక బయటకు తిరగలేదు కాబట్టి రూమ్లో తనతో పాటు టైం స్పెండ్ చేస్తూ తనకి సర్వీస్ చేస్తూ మంచివాడు అనిపించుకోవాలని అనుకుంటున్నాడు. అయినా కూడా నందుని ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. రవి తనని ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థమైన నందు పర్లేదు రవి గారు, నేను నడవగలను. నా చెయ్యి నొప్పిగా ఉంది అంటూ తనే లేచి నించుంది. రవి గారు, నా చెయ్యి చాలా నొప్పిగా ఉంది. నేను భరించలేకపోతున్నాను. నేను ఈ టైంలో ట్రెక్కింగ్ రాలేను. మీరంతా వెళ్ళండి. నేను రూమ్కి వెళ్ళిపోతాను అంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.